సరే ఇక్కడంటే 5 రూపాయల భోజనం పెడుతున్నారు, మన నల్గొండలు ఎక్కడ పెడుతున్నారు, మిర్యాలగూడలు ఎడబెడుతున్నారు, నగరికలు ఎడబెడుతున్నారు. ప్రతి లైబ్రరీలో ఇది మీరు బాధ్యత తీసుకోండి, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఉంది. గురుకులాలలో అందరికీ 3 పూటల భోజనం పెట్టి అన్ని చేస్తే పెద్ద సమస్య కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది. ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుపుటం నీళ్లు ఉండవు. ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూమ్లు, కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది. దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అన్ని లైబ్రరీలు బాగు చేయాలి. ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు ఏంటి, కానీ ఎన్నటి సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడలేదు. ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు. నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరిక బోర్డు పెట్టారు. సరే మీరు చెప్పిరా, ప్రభుత్వం చెప్పిందా, ఎవరు చెప్పారో కానీ హెచ్చరిక బోర్డు తీసేయడం అనేది సంతోషదాయకమే. ఎందుకంటే మనకు గ్రంథాలయాలు, ఉద్యమ కేంద్రాలు, తెలంగాణ సాయుధ పోరాటం అక్కడికి వెళ్ళబుట్టింది, 69 ఉద్యమం లైబ్రరీకి వెళ్ళబుట్టింది, 52 ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది. 2000 తర్వాత కేసీఆర్ పడుకున్న కేసీఆర్ నిలబెట్టి కుసబెట్టింది ఆర్ట్స్ కాలేజ్. మరి ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇంత కంచెలు ఎందుకు మరి చెప్పండి మీరు? ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇంత కంచెలు వేశారు. ఇవాళ ఇంత కంచెలు అవసరమా? మరి తీపిచ్చే ప్రయత్నం చేయని చెప్తున్నా ఈ ప్రయాణ సమస్యలు. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఉన్నాయా లేవో ఫస్ట్. ఏదో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది. మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లా ఇచ్చారు? మేనిఫెస్టో గంగలో కలిసింది. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజీ ప్రెస్ క్లబ్లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా. మీకు భగవద్గీతలాగా పాటిస్తారా? మీరు దాన్ని తీర్చి పక్కన పోయడానికి మేనిఫెస్టో ఇచ్చారా? మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది. నేను ప్రస్తుతం వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు. ఎందుకంటే కనీసం మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లారిటీ చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ఇంకా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఇప్పటికీ మూడు పంచాయతీలు పెట్టారు. ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు, నేను 13 నియోజకవర్గాలు తిరిగి సొంతంగా కారు వేసుకొని 3000 కిలోమీటర్లు, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటు వేయాలి. ఎందుకు ఓటు వేయాలంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెసే గెలవాలా, ఖచ్చితంగా ఓటు వేయాలని బరాబర్ చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఏసీ తరఫున. నాకు విటలో నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు. అవన్నీ కూడా తిరిగి వచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు, అద్భుతంగా పెట్టారు. ఏమని పెట్టారు? ఏప్రిల్లో ఫస్ట్ ఫేజ్, నవంబర్లో సెకండ్ ఫేజ్. ఎటుపోయినా ఫేజ్లు ఉంది మరి? ఒక్క ఫేజ్ రాలేదు ఇంతవరకు. ఫేజ్ 1 పోయింది, ఫేజ్ 2 పోయింది. సార్ అదన్నా సరే, ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు లెక్కలు లేవని అనుకుందాం. మరి నిండు అసెంబ్లీ సాక్షిగా, 112 ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటిసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది పోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎన్నిసార్లు మేనిఫెస్టోలు ఇస్తారు, ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? ఇచ్చే పరిస్థితి కనబడతలేదు కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 2 సార్లు లంఘన చేసిన. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5,000 ఇచ్చారండి. 5,089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాడికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జామ్ మీరు పెట్టలేదు, గ్రౌండ్ మీరు పెట్టలేదు. ఏం పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు. మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పారా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే,
పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎం ఇచ్చిన తర్వాత జైలు తర్వాత పీజీటీ ఇట్లా పైకెళ్ళి ఇవ్వాలా, కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అది పెడతాను ఇంకా 4 రోజులు పడుతుంది. 4 రోజుల్లో కానీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, నేను ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇలా 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2,500 కుటుంబాలు వాళ్ళు నిన్ను సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాశారు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నాడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. కొత్త ఇవ్వాల సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాలు సీఎమంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఆడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, మీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా మోసపోయిన మాత్రం నిరుద్యోగం మోసపోతున్నారు. మరి 2 రోజులు మా బతుకులు ఇట్లా. మరి దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను, మీకు ఇంప్లిమెంట్ చేతనైతే చేయండి లేకపోతే లేదు. ఫస్ట్ వాళ్ళ తెలంగాణలో నాన్ మిల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ మళ్ళీ ఒకసారి రావాలా. అది 100% అవసరం. ఎందుకంటే హైదరాబాద్ అనే మహానగరంలో 70% ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి. 70% ప్రైవేట్ ఉద్యోగాలు, వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రాల చేతులు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు ఏమో యూపీ, బీహార్ అండ్ వీళ్ళు చేస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ హైదరాబాద్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి. ఆ నాన్ లోకల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది. మన దగ్గర కూడా చట్టం చేయాలా, దాన్ని అమలు చేయాలి. చట్టం చేసి సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ బీటెక్ చేసినోడు ఎంత చేసిన వాళ్ళు 20,000 రూపాయలు జీతం రావట్లేదు. వాళ్ళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు, వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు. ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు. రోజంతా కూలి అంటే 1,200. నెల రోజుల పాటు చేస్తే తనకు వచ్చేది 36,000 రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పనిచేసే వ్యక్తికి. కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు, బీటెక్ చేసిన వాళ్ళకు 20,000 రూపాయల జీతం కూడా దొరకట్లేదు. ఇవాళ బీటెక్ కాలేజీలు, సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే. ఇవాళ డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి. బయటికి వెళ్తే వాడు చక్కర ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పేట ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు, మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాద్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది, కానీ మనకి ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు, ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నటువంటి అపవాదం మీరు మూట కట్టుకుంటున్నారు. అపవాదం ఉన్నది కూడా. మరి అపవాదం పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే 90%, తెలంగాణ బిడ్డలకే 90% ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా. అవసరమైతే యూనివర్సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్ మిల్కీ గో బ్యాక్ ఉద్యమాన్ని సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ 10,954 ఉద్యోగాలు విఆర్ఓలు ఇచ్చారు, జీపీఓలు ఇచ్చారు. ఇలా జీపీఓలలో పాతోళ్ళు తీసుకుంటే 3,450 మొదటి దఫాలో క్వాలిఫై అయ్యారు. నిన్న 2వ దఫాలో 2,450 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 1,700 మాత్రం అటెండ్ అయ్యారు. మొత్తంగా 5,000 ఉద్యోగాల కంటే ఎక్కువ పోవు. పాత విఆర్ఓలకు అసలు ఇవ్వాల్సిన పనులు, ఎందుకంటే మీరు కొత్త వ్యవస్థ చేస్తున్నారు. జీపీఓని కొత్త వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పాతోళ్ళు ఎందుకు? మళ్ళీ పాతోళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇచ్చి కూడా రేపు 5,000 లెక్కలు కౌంట్ వేసుకుంటారు వీళ్ళు.
ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి కూడా మా 5,000 కూడా మేము ఇచ్చినామని కౌంట్ వేసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అది మీరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ముందు మాట్లాడుతున్నాం. మీరు ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఏమైనా చర్చల ప్రతినిధిగా ఉండడం మాత్రం తప్ప మీరు ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఎమ్మెల్సీగా. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము ఒక 10,000 మంది ఒక దగ్గర కూర్చుంటాం. దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టండి. ఇందిరా పార్క్ అని పెడతాం. ఒక 5,000 మంది వస్తాం, 10,000 మంది వస్తాం. బాగా వినాలా. ఒక రోజు మొత్తం అంటే 20 నెలల కాలంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ఒక్కరోజు టైం దొరకలేదా? ఎందుకు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు తక్కువ లేరండి. వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక 30 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇవాళ డిగ్రీ పూర్తయిన వాళ్ళు దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల కుటుంబాలు. 60 లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరకలేదు? ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా? మా బాధలను వినాలి, ఖచ్చితంగా వినాలి. వెంటనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో డిగ్రీ అయిపోయిన వాడు, బీటెక్ అయిపోయిన వాడికి ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలి. 33 జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి బలవంతంగా ట్రైనింగ్ ఇవ్వాలి. వాడికి బలవంతంగా కూర్చోబెట్టి రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పాలా. టెక్నికల్ కోర్సులు ఏముంటాయని నేర్పాలా. నారాయణ చైతన్య రోజు పొద్దుగాల 8 గంటల నుంచి నైట్ 8 కూర్చోబెడుతున్నాడు. మీరు కూడా అట్లా టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి 6 నెలల పాటు కూర్చోబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు? అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ బాధ్యత మీరు కష్టం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు, కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఈ ట్రైనింగ్ కాలేజీని మొత్తంగా జిల్లాకు 33 జిల్లాలు ఏర్పాటు చేయండి. ఇలా ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి వీఆర్ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపో నోటిఫై ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మరదాక గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, ఎస్ఐ కాన్స్టేబుల్ చదివేలు అంటున్నారు. వాళ్ళందరికీ 6,000 ఉద్యోగాలు ఆల్రెడీ 70% ప్రిపరేషన్ అయిపోయింది. వాళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 70% ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకో 30% ప్రిపరేషన్ అయిపోతుంది. జీపీఓ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే మీరు సబ్జెక్ట్ చెప్తాను మీకు. నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ టైంలో ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, దానికోసం అర్హతలు ఏంటి, మొత్తం లెక్కలు చెప్తాను నీకు. ఎందుకంటే నేను 2014లోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు. మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టాను. నేను నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేరు పెట్టాను. ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం, తెలంగాణ బిడ్డలంటే అభిమానం. యూనివర్సిటీకి ఎవరు వచ్చినా ఫస్ట్ పేరు పెట్టాను నేను, ఎవరు వచ్చినా ఫస్ట్ పేరు పెట్టాను. ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో ప్లే చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమని నేను అడుగుతూ వస్తాను. కాబట్టి ఖచ్చితంగా మొన్ననే మరి గ్రూప్ 2 మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల. రేపు అంటారు, మాపు అంటారు. వచ్చినప్పుడు ఒక లెక్క చెప్తారు, ఆ సీట్లకు పోయినాక మరొక లెక్క చెప్తారు. ఇవాళ బుర్ర వెంకటేశం గారు ఏమన్నారు, పైకెళ్ళి కింద చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 అయిపోక ముందే గ్రూప్ 3 మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తే మళ్ళీ గ్రూప్ 3 ఆపి కూడా నెలలో అవుతుంది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు? ఇంకా గ్రూప్ 2 ఆమె ఆపారు, గ్రూప్ 3 ఆమె ఆపారు. గ్రూప్ 1 కోర్టులో కేసు ఉంది. ఏమంటే బల్మూరి వెంకట కానీ, రియాజ్ కానీ, మానవతరాయి అండ్ ఇంకో చెనగాని దయాకర్, ఈ నలుగురే 10 సార్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. రేపు ఇది వస్తుంది, ఎందుకు రేపు? మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయినాక మన త్వరలో పదవి ఎందుకు? మళ్ళీ ఎన్ని రోజుల పాటు చెప్తారు? ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని, జాబ్ క్యాలెండర్ చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహా చెప్పండి. ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 30,000 అంటారు, ఒకరు 40,000 అంటారు, ఒకరు 1,00,000 అంటారు. అంటే కనీసం మంత్రులకు రావడామంటారా? పొన్నం ప్రభాకర్ ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, పొన్నం సుధాకర్ ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుతున్నా లేదా? ఇంత ఘోరమైతే చెప్పండి నిరుద్యోగ సమస్య. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. ఏమంటున్నామంటే రేపు మాకు 6,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే నిమ్మలమ్మత అయిపోయింది. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఇచ్చే ఉద్యోగాలు మహా అయితే ముస్లింకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి, గొప్పగా ఇస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి 5,000 ఇంకా ఇస్తే 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికైనా ఎక్కడని ఉన్నదా? మరి ఏం చేయాలి 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పానన్నా? మీరు ఉద్యోగం ఉంటారు కదా, 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాము.